ఉన్నా ఇది వ్యక్తుల పోరాటం కాదు, వ్యక్తుల మధ్య పోరాటం కానే కాదు, పార్టీల మధ్య పోరాటం. ఏ పార్టీ ఏం చేసింది, ఏ పార్టీ వైఖరేంది, ఎవరు ఏం చేసిండ్రో అన్ని ప్రజల ముందర ఉన్నాయి. మీ ముందరనే ఉంది చరిత్ర. 10 ఏళ్ళకు ముందు 50-60 ఏళ్ళు వరుసగా పరిపాలించిందే కాంగ్రెస్ పార్టీ. మధ్యలో కొద్ది రోజులు తెలుగుదేశం ఉండే, కానీ మొత్తం స్వతంత్రం వచ్చిన కాడ నుంచి పరిపాలన చేసిందే కాంగ్రెస్. ఏం చేసిందో కాంగ్రెసు, మనం ఏం చేసినామో ఈ 10 ఏళ్లలో మీ కళ్ళ ముందు లేదా? మీ ఎవరో వచ్చి చెప్పన్నా? మీరేమన్నా చిన్నపిల్లలా? చెప్తే గోల్మాల్ అవుతారా? దయచేసి నేను అక్కడనే మిమ్మల్ని కోరుతా ఉన్నా. అందుకే నేను సీటీలు వద్దని చెప్పింది. నేను కోరుతున్నది ఎందుకంటే మనసు విప్పి హృదయంతో ఏది నిజమో ఏది మంచో ఆలోచన చేయాలి. కూరగాయల మార్కెట్లకు పోయి కూరగాయలు కొట్టమండి అని మనం పుచ్చులుంటే ఏరెత్తామా లేదా? ఒక కుండ కొంటే, ఒక కూజా కొంటే కూడా కొట్టి చూస్తాం, ఈ పర్రె ఉన్నదా, మంచిగా ఉన్నదా, పలిగిందా కుండనా, మంచి కుండనా అని. ఆ మాత్రం విచక్షణ ఓటేసే ముందు ఉండద్దా? ఎందుకు చెప్తున్నా నేనంటే, ప్రజాస్వామ్యంలో ప్రజల దగ్గర ఉండే ఒకటే ఒక ఆయుధం, ఒకటే ఒక శక్తి, మీ సొంత ఓటు. అది మిమ్మల్ని ఎవ్వరు నియంత్రించరాదు, మిమ్మల్ని ఎవ్వరు ఆపరాదు. మీ స్వశక్తితో, మీ నిర్ణయంతో వేయాలి. అట్లా ఓట్లు వేసే రోజు వచ్చిన నాడే ఈ భారతదేశం బాగుపడుతుంది తప్ప ఇంకా ఏం చేసినా కూడా వీని కడపదొక్కనియా, వాడిని అన్నం తిననియా, వీని వండుకోనియా అనేటువంటి ఈ ఫాల్తుగాళ్ళు, ఈ పనికి మాలిన వాళ్ళు, రాజకీయాల్లో ఇంత అహంకారపూరితంగా మాట్లాడేవాళ్ళు ఉన్నన్ని రోజులు ఈ దేశం బాగుపడదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. గడియారాలు వంచుడు, పైసలు వంచుడు, మందుగుండు సామాగ్రి దించుడు, ఇదా రాజకీయం? దీన్నే అంటారా రాజకీయం అని? నువ్వు ఇచ్చే 60-70 రూపాయల గడియారం చూసి మా బతుకమ్మ అన్న నీకు ఎవరికి కావాలని 70 రూపాయలు 80 రూపాయల గడియారం కావన్నా? ఆ గడియారంలో బొమ్మ కావన్నా? లేకపోతే మన కడుపు నిండా అన్నం, మనకు ఆత్మ గౌరవం కావన్నా? ఇది ఆలోచించాలి. ఇది శక్తి రావాలి, శక్తి ప్రజలలో. అది వచ్చినాడు మనల్ని ఎవడు కూడా ఓడించలేడు, అది రాన్నాడు మనల్ని ఎవడు కాపాడలేడు. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా, 100% సత్తుపల్లి వెంకట వీరయ్య గారికి ఒక పేరుంది. ఎక్కడ ఏ ఊరు కానీ, ఏ మండలం కానీ, ఏ ప్రజలు కానీ ఫోన్ చేస్తే పక్షిలాగా వచ్చి వాలిపోతాడు. అప్పుడప్పుడు కొంతమంది మిత్రులు చెప్తారు నాకు, సార్ ఆపద్ బంధు వ్యాన్ కానీ, అంబులెన్స్ కానీ అది ఆలస్యం అవుతుంది, కానీ మా ఇంకా వీరయ్యకి మాత్రం ఆలస్యం కాదు సార్ అని చెప్తారు. అంత ప్రజలలో ఉండేటువంటి వ్యక్తి. ఒక సిపిఎం ఆదర్శాల నుంచి, ఆ సిద్ధాంతాల నుంచి పుట్టి ఒక కార్యకర్తగా ఎదిగి ప్రజా కార్యకర్తగా ఉండి ప్రజల కోసం పోరాటం చేసిన వ్యక్తి మన సండ్ర వెంకట వీరయ్య. పనులు ఏం చేసిండో మీకు తెలుసు. అభివృద్ధి గురించి నేను చెప్పే అవసరం లేదు. మనం ఎవరితోనైతే విడిపోయినామో అదే బార్డర్లో మీరున్నారు. వాళ్ళ రోడ్లు ఎట్లున్నాయో మన రోడ్లు ఎట్లున్నాయో అదే నిదర్శనం. మీకు నేను ఎక్కువ చెప్పే అవసరం లేదు. మీరు రోజు పోతారు వస్తారు, నిత్య సంబంధాలు ఉంటాయి మీకు. డబల్ రోడ్ వచ్చిందిరా అంటే తెలంగాణ, సింగిల్ రోడ్ వచ్చిందిరా అంటే ఆంధ్ర. మీకు కనబడతా ఉంది. మనం ఎట్లా బతుకుతామో ఏమో అని వాళ్ళు బాగా రందిపడ్డారు. మీకు బతకత్త ఆదాయం మేము పోతే మీకు పరిపాలన చేస్తుందా అన్నారు. అదే వాళ్ళు వచ్చి మళ్ళీ మన దగ్గర ధాన్యం అమ్ముకుంటారు. ఇప్పుడు వరి ధాన్యం మన దగ్గర పేమెంటు ఇమ్మీడియట్గా ఇస్తూ ఉన్నాం, బ్యాంకులో పడతా ఉంది. వాళ్ళు వచ్చి ఇక్కడ అమ్ముకునే పరిస్థితి ఉంది. అట్లా అన్నీ కూడా తేడాలు మీకు కనబడతాయి. ఒక ఆయన లాస్ట్ ముఖ్యమంత్రి ఉండే కిరణ్ కుమార్ రెడ్డి గారు పుణ్యం కట్టుకొని టీవీ ముందు కూర్చొని కర్ర పట్టుకొని చూపించాడు. ఇగో ఇట్లయితుంది, ఇట్లయితుంది, తెలంగాణ కటిక చీకటి అయిపోతుంది, మీ కారు చీకట్లు వస్తాయని చెప్పింది. ఇలా మన దగ్గర లైట్లు వెలుగు జిలుగులు ఉన్నాయి, వాళ్ళే చీకట్లు ఉన్నారు తప్ప మనం లేం. ఎవరైతే మనకు శాపం పెట్టిండ్రో. గతంలో ఎక్కడ చూసినా ఖమ్మంలో సత్తుపల్లి నియోజకవర్గంలో జనరేటర్లు, ఇన్వెస్టర్లు, స్టెబిలైజర్లు ఉండేటి. ఇలా అవన్నీ మంత్రం వేసినట్టే మాయమైపోయినాయి. మోటార్ వైండింగ్ దుకాణాలన్నీ బంద్ అయిపోయినాయి. ఎక్కడ కూడా ఆ దుస్థితి లేదు. కరెంటు ఏ విధంగా ఉండే ఇలా ఏ విధమైన కరెంట్ వచ్చింది, మీరే దానికి ప్రత్యక్ష సాక్షి. భారతదేశంలో 24 గంటలు రైతాంగానికి ఫ్రీ కరెంట్ ఇచ్చే, ఉచిత కరెంట్ ఇచ్చే ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ నేను మనవి చేస్తూ ఉన్నా. అది కూడా మీరు గమనించాలి. దయచేసి మీరు సీరియస్గా ఆలోచించాలి. నరేంద్ర మోడీ ప్రభుత్వం, ఆయనకు అహంకారం ఉన్నది, ఓ పిచ్చి ఉన్నది, ఆయనకు ఒక విధానం ఉన్నది, దిక్కుమాలిన విధానం.
ప్రైవేటైజేషన్ అంత ప్రైవేటైజ్ చేస్తూ ఉన్నాడు. దేశ ఎల్ఐసిని కూడా అమ్ముతా ఉన్నాడు. రైల్వే ప్రైవేటైజేషన్, విమానాశ్రయాలు ప్రైవేటైజేషన్, మొత్తం ప్రైవేటైజేషన్ అని పోతా ఉన్నాడు. అదే పిచ్చిలో కరెంటు రంగం కూడా ప్రైవేటైజేషన్ అని పెట్టినాడు. కానీ నేను మన దగ్గర ప్రభుత్వ రంగంలో పెట్టినాం. భద్రాద్రి పవర్ ప్లాంట్ కట్టినా, 4000 మెగావాట్ల యాదాద్రి పవర్ ప్లాంట్ కట్టినా, ఇంకా ఏది కట్టినా మన గవర్నమెంట్ ఆధ్వర్యంలో, మన జెన్కో ఆధ్వర్యంలో పెట్టినాం. కానీ 1 మెగావాట్ కూడా ప్రైవేట్ వానికి ఇయ్యలే. దాని మీద కోపగించుకున్న నరేంద్ర మోడీ ఒక షరతు పెట్టిండు. నువ్వు వ్యవసాయం మోటార్లకు మీటర్లు పెట్టాలి కేసీఆర్, పెడతావా లేదని. నేను సచ్చినా పెట్టాను నేను చెప్పిన. నీకు సంవత్సరానికి 5,000 రూపాయలు కట్టన్నాడు. అంటే 25,000 కోట్ల రూపాయలు నష్టం వస్తుంది. 25,000 కోట్ల రూపాయల నష్టాన్ని కూడా భరించినా కానీ నేను రైతుల మోటార్లకు మీటర్లు పెట్టలే. నేను చెప్పిన, నేను బతికుండంగా రానియ మీటర్లు అని చెప్పిన. ఎందుకు? మనకు ఒక విధానం ఉంది, ఒక పద్ధతి ఉంది. తెలంగాణ ఏర్పడే నాటికి ఏ కొద్ది ప్రాంతాల్లో తప్ప మిగతా తెలంగాణ అంతా ఆగమాగం అయ్యుండే, చెట్టుకోడు గుట్టకోడు అయ్యుండే, వలసలు పోయి ఉండిరి, కరెంటు రాదు, మంచినీళ్ళు లేవు, సాగునీళ్ళు రావు. సాగర్ ఆయకట్టను పోదులు కొడితే సంవత్సరానికో 2 సంవత్సరాలకు ఒకసారి ఒక పంటకు నీళ్ళు వచ్చేది. ఆ దుస్థితి మీకు తెలుసు. ఎప్పుడు ఉద్యమాలు జరుగుడు, నీళ్ళ కోసం అసెంబ్లీలో మాట్లాడు, పైరవీలు చేసుడు, ఇవన్నీ కూడా జరిగేది. ఈ దుస్థితి పోవాలి. ఒక పాలసీగా తెలంగాణలో అద్భుతమైన వ్యవసాయ స్థిరీకరణ జరగాలి. రైతు బ్రహ్మాండమైనటువంటి కలకలలాడుతుడాల రైతు ముఖము. రైతులు బాగుంటే, గ్రామాలు చల్లగుంటే దేశమంతా చల్లగుంటుందని ఒక పాలసీ ప్రకారంగా 3-4 స్కీములు పెట్టినా. ఒక కరెంటే కాదు, రైతాంగానికి నీటి తీరువా బకాయిలు రద్దు చేసినాం. నీటి తీరువా శాశ్వతంగా తీసవతల పడేసినాం. ఇలా నీటి తీరువ లేదు. అదేవిధంగా ఉచిత కరెంట్ ఇస్తూ ఉన్నాం, ఉచితంగా ప్రాజెక్టుల నీళ్ళు ఇస్తూ ఉన్నాం, పెట్టుబడి కింద రైతు బంధు పెట్టి సంవత్సరానికి 10,000 రూపాయలు ఇస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో దాన్ని పెంచుకోబోతా ఉన్నాం. అట్లనే ధాన్యం అంతా కూడా నష్టం వచ్చినా ప్రభుత్వమే కొనుగోలు చేస్తూ ఉన్నాం. కొనుగోలు చేసినటువంటి వారం లోపల బ్రహ్మాండంగా వాళ్ళ డబ్బులు బ్యాంకులో వేస్తూ ఉన్నాం. అంతేకాదు మరొక పెద్ద పాలసీ మీ అందరి కళ్ళ ముందే ఉంది. ధరణి పోర్టల్ తెచ్చినాం. ఎవడు పడితే వాందే పెత్తనం. రైతుల భూములు సొంత భూములు, కానీ దాని మీద విఆర్ఓ పెత్తనం, రెవెన్యూ ఇన్స్పెక్టర్ పెత్తనం, ఎంఆర్ఓ పెత్తనం, ఆర్డీఓ ఒక పెత్తనం, జాయింట్ కలెక్టర్ ఒకటి, కలెక్టర్ ఒకటి, రెవెన్యూ సెక్రటరీ ఒకటి. ఇందులో ఎవరికి కోపం వచ్చినా రైతు రికార్డు కోల్మాలవుతుంది. ఈయన భూమి ఆయనకి రాయటం, ఆయన భూమి ఈయనకి రాయడం, తాకులాటలు పెట్టడం, పంచాయతీలు పెట్టడం, కోర్టుల చుట్టూ దింపడం, ఇదంతా కూడా జరిగింది. ఈరోజు ధరణి వచ్చిన తర్వాత రైతాంగం నిశ్చింతగా ఉన్నది. ఎక్కడ హేరాపేరి లేదు. ప్రజలు 50 మంది ఆలోచన చేయాలి. పార్టీల రైతంగా, పార్టీకి అతీతంగా మీరు ఆలోచన చేయాలి. ధరణి వచ్చిన తర్వాత